వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి నిన్న నెల్లూరులో రాయలసీమ ఎత్తిపోతల పథకాల టాస్క్ ఫోర్స్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక అనంతపురం జిల్లాలో అభివృద్ధి జరుగుతూ ఉంది. మనం అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలు మనల్ని చేదరించుకుంటున్నారు. అలా కాకుండా మనం చేసిన అరాకొర సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటా ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తు చూపుతా తప్ప మనం విశ్వసించే పరిస్థితి లేదంటూ కొండబద్దలు కొట్టాడు ఆయన. ఆ సమావేశంలో ఉన్న మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లైవ్ కట్ చేసి ఆయన్ని ఆపిన ప్రయత్నం ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. విశ్వేశ్వరరెడ్డి ఎందుకు అలా మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాడా? బయటకు వచ్చే అవకాశం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమతి శ్రీనివాసరావు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు. నమస్కారం. ఉరవకొండ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి గారు నిన్న సమావేశంలో మాట్లాడుతూ కొండబద్దలు కొట్టాడు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు, మనం చెప్పుకోలేకపోతున్నాం, ప్రజలు ఊరుకోవట్లేదు చెప్తా ఉంటే కూటమి ప్రభుత్వం చేసే లోపాలను ఎత్తు చూపుతాం తప్ప అభివృద్ధి గురించి మాట్లాడొద్దు అంటున్నాడు ఆయన. అంటే జగన్ రెడ్డిని వ్యతిరేకించి బయటకు వచ్చే ప్రయత్నం అని అంటారా? ఇప్పుడు అంటే చాలామంది రాజకీయ నాయకులు అడ్డగోలుగా మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు అండి. అంటే కొంతమంది దేనికైనా బరితెగించి ఎగబడి మాట్లాడుతూ ఉంటారు. అంబటి రాంబాబు, పేరు నాని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, రోజారెడ్డి ఇలాంటి వాళ్ళు. అయితే విశ్వేశ్వరరెడ్డి గారు ఏదో పాజిటివ్గా మాట్లాడే వాస్తవం కదా అది. ఇప్పుడు అతను ఏమన్నా అంటే వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలనేటువంటి, ఇప్పుడు యాక్చువల్గా అతను హితో చెప్పాడు వాళ్ళకి. మనం ఎంచుకోవాల్సిన పోరాట పందా ఏంటి అనేటువంటి దాన్ని వాళ్ళు నిర్దేశించడానికి ప్రయత్నం చేసాడు. వాళ్ళు ఆఫ్ చేశారు, వినడానికి ఇష్టపడతలేదు వాళ్ళు. ఇప్పుడు పిశాచగణాలకి దేవుడి సూక్తులు, దైవ ఆరాధన సంబంధించిన ప్రార్థన గీతాలు వినడానికి వాళ్ళు రక్తం వచ్చేది చెవిలో చెంచుకుని ఏం చేస్తాయంటే ఎన్నో అవి వినడానికి ఇష్టపడవు. కాబట్టి వాళ్ళు అతను హితవే చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు అభివృద్ధి గురించి అభివృద్ధి సరిగ్గా చేయట్లేదు ఇలాంటి మాటలు మాట్లాడితే మనం జనం అంటారు. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు పుట్టపర్తిలో ఏదైతే విమానాలకు సంబంధించి, యుద్ధ విమానాలకు సంబంధించి ఇండస్ట్రీలు కానీ, అంతకుముందు కియా కానీ, దాని ఆన్సర్ యూనిట్లు కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. ఒక పాత అనంతపురం జిల్లాలోనే 3,000 కోట్లు ఖర్చు పెడుతుంది. హిందూపురానికి 750 ఖర్చు పెడుతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇంకా వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 3 ఏళ్ళలో ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ప్రజలందరికీ కళ్ళకి గోచరిస్తుంది. ఇప్పుడు పెట్టుబడులు ఇన్స్టాల్ చేసి అక్కడ ల్యాండ్ అవుతున్నాయి. ఇప్పుడు దృశ్య రూపంలో కనిపించవు, రాబోయే రోజుల్లో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంచుకోవాల్సిన దారి వేరే ఉంది. లోపాలను వెతకాలి మనం, అంతేగాని అసలు అభివృద్ధి చేయట్లేదు, మనం చాలా బాగా చేసాం, మనం వల్ల డబ్బులు వేసాం, బటన్ వేసి ఇది చెప్పుకోవటం వల్ల మనకు మైనస్. నిజంగా అది కరెక్ట్గా మాట్లాడాడు. ఎందుకంటే కరెక్ట్గా మాట్లాడాడు ఆయన. సంక్షేమం పథకాలు, నగదు పంపిణీ ఇవి ఉన్నాయి చూసారా, ఇవి ఏం చేస్తాయంటే ఎవరి స్థాయికి ఒక్కొక్కళ్ళ హయాంలో ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇలాంటి విషయాల్లో దీనికి ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా దీనికి ఆద్యుడు ఎన్టీ రామారావు గారు. పెన్షన్లన్నీ ఇలాంటి కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి సంక్షేమ బియ్యం ఇలాంటివన్నీ ఆయన తీసుకొచ్చాడు. జనతా వస్త్రాలు ఇలాంటివి. దాన్ని తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ పెన్షన్ 4,000 అయ్యి కూర్చుంది. 35 రూపాయలు ఇచ్చేవాడు ఫస్ట్లో అయినా, అది ఇవాళ 4,000 అయ్యింది. అంటే రేపొద్దున కూడా 6,000 అనొచ్చు, తర్వాత 10,000 అనొచ్చు. ఇంకా దానికి ఒక లిమిట్ లేదు. ఎవరైనా వచ్చి వాళ్ళ సొమ్మేం పోయింది చెప్తారు ఏదో ఒకటి. అది నిరంతర ప్రక్రియ అది. కాబట్టి ఆ సంక్షేమం అనేటువంటి దాన్ని స్టాండర్డ్గా తీసుకోకూడదు. అది అవసరమే, అది కూడా ఉపయోగపడుద్ది ప్రభుత్వాలకి, రాబోయే ఎన్నికల్లో ఉపయోగపడవచ్చు. కానీ దానికి ప్రత్యామ్నాయం ఉంటుంది. ఎలాగా? సపోజ్ ఇతను ఇప్పుడు 4,000 ఇస్తున్నారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఎలాగ వస్తాను రాను, సరే సంగతి తర్వాత చూసుకోవచ్చని 6,000 ఇస్తాను అనొచ్చు. కాబట్టి దాని కౌంటర్ ఉంది. ఇప్పుడు కియా తీసుకొచ్చారు వీళ్ళు, అలాంటిది అతని హయాంలో ఏది తీసుకురాలేకపోయాడు. కాబట్టి అతను చెప్పుకోవడం ఉండదు. మేము అప్పుడు కియా తీసుకొచ్చాం, ఇప్పుడు యుద్ధ విమానాలు తీసుకొచ్చాం అని చెప్పుకోవడానికి వీళ్ళకి ఉంది. అలాగనమాట. కాబట్టి అది స్టాండర్డ్గా ఉండిపోద్ది, చరిత్రలో నిలుస్తుంది. ప్రజలు దాని తాలూకు ఫలాలను అనుభవిస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల భూములకి రేట్లు వస్తాయి, అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మరి కియా తీసుకొచ్చినా కానీ ఎందుకు ఓడిపోయింది టీడీపీ అంటారు. ఎందుకు ఓడిపోయిందంటే ప్రజలకి అంతకన్నా ఒక్కొక్కసారి ప్రతి సూత్రానికి మినహాయింపులు ఉన్నట్టు ఎవ్రీ లా దేర్ ఈజ్ ఎన్ ఎగ్జామ్షన్. ఒక్కొక్కసారి మనం అనుకున్నది అభివృద్ధి గెలిపిస్తుంది, లేకపోతే సంక్షేమం మాత్రమే గెలిపిస్తుంది అని కాదండి. ఒక్కొక్కసారి ఈ 2 ఉన్నా గెలిపించకపోవచ్చు. అప్పుడున్న ఎమోషన్ ఇలాంటివన్నీ. రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, ఎప్పుడు ఎలా మారుద్దో తెలియదు. ఆ ఎన్నికల నాటికి ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎలక్షన్స్ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా వాటికి ఒక బలం.
ఇప్పుడు యుద్ధంలో కాల్బలము, గజబలము, అశ్విక దళము, విలువిద్య, ఆర్చరీ, ఇలాగా ఈ రకరకాల విభాగాలు ఎలాగ ఉన్నాయో అలాగా ఆ సైన్యాన్ని మోహరించినట్టుగానే ఈ అన్నాటితో వాళ్ళు చెప్పుకోవడానికి ఇలాగే ఇదంతా బలంగా ఉంటుంది ప్రభుత్వంలో చేసిన మంచి పనులు. అది ఏదో ఒకటే వాళ్ళ అది బాగా పనిచేసింది కదా అని చెప్పేసి మన ఒక సంక్షేమమే ఆధారపడ్డాడు అతను. బటన్ నొక్కితే చాలు అనుకున్నాడు. అది ఒకటి సరిపోదురా అబ్బాయి, నీ మిగతా అవలక్షణాలు కూడా చూస్తారు అని చెప్పేసి అర్థమైంది. ఇదే చెప్పాడు అతను. మీరు అన్నట్టుగా అతనైనా పార్టీ మారొచ్చా, లేకపోతే అతను అనుకుంటే డెఫినెట్గా నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. కొంచెం తెలుగుండి బుర్రా, బుద్ధి, విజ్ఞానము, వికాసము, వివేకము, వివేచన ఇలాంటివి ఉన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు రేపు ఏంటి పరిస్థితి. 24లో మనం ఘోరంగా ఓడిపోయాం. 24లో మనం ఎందుకు ఓడిపోయామో ఇప్పటివరకు సమీక్ష జరగలేదు. అల్టిమేట్గా నాయకుల్లో కొంతమంది నాయకుల్లో పరివర్తన, పశ్చాత్తాపం కలిగినా వాళ్ళ అధినాయకుడు మైండ్ సెట్ మారినందుకు వాళ్ళు ఏం చేయలేరు. అందులో ఉంటే ఆ నాయకుడు చెప్పినట్టు వినాలి. ఆ నాయకుడిని నమ్ముకుంటే మునిగిపోతున్నాం అనుకున్నట్టు పక్కదారి ఖచ్చితంగా చూసుకుంటారు. పక్కదారి చూసుకునే ముందు ఒక డైరెక్ట్గా దూకేయడానికి అందరికీ అవకాశం దొరకదు. మెల్లమెల్లగా ఆ మైండ్ సెట్ మారుతుంది. వాళ్ళకి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తారు. అలా దగ్గర అవడానికి ప్రయత్నం చేసిన తర్వాత అవకాశం వస్తే అందులోకి వెళ్ళిపోతారు. ఏ పార్టీకి అవకాశం వస్తే ఆ పార్టీలోకి పోతారు. ఇక్కడ నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి మామూలుగా అనుకోండి ఓరవకొండలో అతను ఛాన్స్ ఉండదు. మీరు చెప్పిన ఆయనకి పయ్యాల కేశవ్ గారు ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అక్కడ నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కదా, ఆ పక్కన ఇంకో ఛాన్స్ రావచ్చు. వచ్చినప్పుడు కేశవ్ గారు కూడా అభ్యంతరం ఉండదు. కాబట్టి అతని దారి సుగమం అవుతుంది. కాబట్టి ఎందుకైనా మంచిదని ఉన్నది ఉన్నట్టు వాస్తవం మాట్లాడాడు అంతే. ఆయన ఎక్స్ట్రా టీడీపీని కానీ కూటమి పాలన కానీ ఏం పొగడలేదు. ఆయన ఉన్న వాస్తవం అని చెప్పి మనం వాస్తవంలో బతుకుదాం, వాస్తవంగా మనం ముందుకెళ్దాం అని చెప్పాడు ఆయన. దానికి ఉభయతారకం అంటారు. అది వాళ్ళు అనవసరంగా లైవ్ కట్ చేశారు కానీ అతను చెప్పిన జాగ్రత్తగా విని దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేయాలి, సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవాలి. అయితే ఇప్పుడు పోగాలం దాపురించినప్పుడు విద్యుల మాట వినరు, కనరు, మూర్కొనరు అని వాళ్ళకి ఇంకా వాళ్ళు పాతాళం చేరిపోతున్నప్పుడు ఎవడన్నా చేయటం పెడితే ఆడిని గుంజిపోతారు కానీ వాళ్ళు ఏమో ఆగరు. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, అతను అనంతపురం జిల్లాకి ఈ 3,000 కోట్లు ఖర్చు పెట్టడం ఇవన్నీ కాకుండా కరెంటు ఛార్జీలు చూడండి. లాస్ట్ ఇయర్ ట్రూ డౌన్. మనం ఎప్పుడు కూడా మనం ఏం చూసేవాళ్ళం, ట్రూ అప్ ఛార్జీలు అన్నీ పడి. అసలు అది ఎందుకు వచ్చింది ట్రూ అప్ ఛార్జీలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నారు, పీపీఏలు. అప్పుడు ఆయన చేసుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తుంటే పవర్ పెరిగినా కానీ ఒక నిర్దేశితమైన నిర్దిష్టమైన ఒక ధరలో నిలబడి ఉండేది. పవర్ పెరిగిపోయినా కానీ ఇదే ధరకు వాళ్ళు సప్లై చేయాలి. కాబట్టి వీళ్ళు పెంచుకునే అవకాశం అప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను పవర్ కరెంట్ తగ్గిస్తాను తప్ప పెంచనని చెప్పాడు అప్పుడే 2019 ఎన్నికలు. కారణం ఏంటి? పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నాను నేను, దీనివల్ల మనకు బెనిఫిట్ జరుగుద్ది కాబట్టి దాని ద్వారా వచ్చిన లబ్ధితో ప్రజలకి ఆ భారం తగ్గించవచ్చు. అలాగే సోలార్ ప్రాజెక్టులను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఆ వాళ్ళ ప్లాన్ అది. ఎందుకంటే ఆ సోలార్ విద్యుత్ వల్ల దానివల్ల తిరిగి గ్రిడ్కి ఇళ్ళు అనుసంధానం చేసి వీళ్ళు పవర్ ఉత్పత్తి చేసింది కూడా అమ్ముకోవచ్చు, దానివల్ల కూడా మీకు ఆదాయం ఉంటుందని వివరంగా చెప్పాడు ఆయన. దాని వీళ్ళు వచ్చి రాగానే మొత్తం పలకల గిలకలు లేపేసి పెద్ద పెద్ద పెంట గొడవ చేస్తారు, పీపీఎల్ రద్దు చేస్తారు. మరి పీపీఎల్ రద్దు చేస్తే ఊరుకోరు కదా. మీకు అగ్రిమెంట్ ఒక ప్రభుత్వము ఒక సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత నువ్వు ఏకపక్షంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్ళి దానికి తగ్గ పరిహారం తీసుకున్నారు. 9,000 కోట్లు అంత ఫైన్ వేసినట్టు పరిహారం ఆ డబ్బు ఎవరు కడతారు? ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి జేబుల నుంచి ఏమి ఇవ్వడు కదా. దాన్ని ట్రూ అప్ ఛార్జీల కింద అలాగా మన మీద వేసి మనమే కట్టాం. అర్థమైందండి? ఇది జరిగింది 5 ఏళ్లలో. మనకు జరిగింది ఏంటంటే ఆ సొమ్మంతా మన దగ్గర నుంచి ఎక్స్ట్రా ఛార్జీలు వేసి వసూలు చేసి వాళ్ళకి కట్టేసి. అందుకని పార్లమెంట్లో కూడా చెప్పారు, ఓరు బాబు అలాంటి రద్దు చేయకరా బాబు, మీకు నష్టం అవుతుందని చెప్పారు. వాళ్ళు వినిపించుకోలేదు అతను. రెండో ఏడాది కూడా ట్రూ డౌన్ ఛార్జ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 13 పైసలు తగ్గింది మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం కూడా మళ్ళీ 13 పైసలు దీని 26 పైసలు అవుతుంది. ఏమండి మీకు ఇది ఒక 100 యూనిట్లు కాలినోడికి 13 రూపాయలు కాదు. ఎవరు 100 యూనిట్లు కాల్చట్లేదు కదా, 200-300 యూనిట్లు కాలుతున్నారు. అంటే ఒక 40-50 రూపాయలు ఓ నెలకి నీకు ₹10 అయినా సరే తగ్గిందంటే ఉన్న ఆనందం, ఒక సంతృప్తి ఉంటుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊళ్ళో ఉంటారు కదా, వాళ్ళు కరెంటు బిల్లు వాళ్ళకి పెద్ద లెక్కలేదు. అది 200-300 లేకపోతే 500 కడతానికి. కానీ వాళ్ళకి ఓ ₹10 పెరిగింది అనుకోండి, నెల కరెంటు బిల్లు పెరిగిపోయింది. అది ఏదో పెద్ద కొంపలు అంటిపోయినట్టు ఫీల్ అవుతారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏసీలు కాట్లకి ఇట్లకి ఇప్పుడు 1000 బిల్లు వచ్చేస్తున్నాం కానీ ఇది చేస్తున్నాం. అలా చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇది కోట్లాది మంది జనం కదా, ఆ విషయంలో ప్రజలు చాలా సంతృప్తి ఉంటుంది. తగ్గించాడరా బాబు అని. అది రాబోయే రోజులు ఇంకా తగ్గుద్ది. ఎందుకంటే సోలార్ విద్యుత్ ఎప్పుడైతే విరివిగా
వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ప్రభుత్వాలు వెసులుబడి ఇచ్చేస్తాయి. అది వాళ్ళే దొబ్బేయకుండా ఇప్పుడు టోల్ గేట్లో డబ్బులు ఉన్నాయి, రోడ్ల నిర్మాణం అయిపోయిన తర్వాత కూడా లాగేస్తున్నారు. అలాగా ఇది అందులో లాగరు, వీళ్ళు వదిలేస్తారు. వీళ్ళు కూడా తీసుకొచ్చి పెట్రోల్ ధరలు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కానీ ఇలా ఎక్స్ట్రా వేస్తున్నారు. అలా కాకుండా క్రూడ్ ఆయిల్ ధర తగ్గినట్టు తగ్గించాలి. అలా తగ్గించుకుంటూ ఉంటే ఇదంతా ప్రభుత్వ ఖజానా జమ అవుతుంది. దాన్ని ఏమో రకరకాల పథకాల్లో పెడతా ఉంటారు. అలా చేయకుండా కరెంటు బిల్లు విషయంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని తగ్గిస్తానని చెప్పిన మాటకి దాన్ని తగ్గట్టుగానే మీకు తగ్గించుకుంటూ పోతూ ఉన్నాడు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి, విశ్వేశ్వరరెడ్డి గారి గురించి, మనకి నేడు అమరావతి గురించి, కుల సంఘర్షణ గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.